సో హౌ మచ్ మనీ యూ మేడ్ బై బిల్డింగ్ ఏజెంట్స్ యూజింగ్ ఎనిటైన్ అండ్ మేక్ ఎంత చేసావు? It's around ఉంటుందన్న 1000 AU. సో హలో గైస్, సో ఈ రోజు ఎవరంటే మనీ, హిజ్ నేమ్ ఇస్ మణికంఠ, ఏ విత్ మనీ. సో హాయ్ మనీ. హాయ్ అన్న. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? సో మనీ, నీకు వచ్చిన టూల్స్ ఏంటి? ఏ టూల్స్ మెయిన్ గా? అన్న టూల్స్ అంటే మేక్ అండ్ అనేది తోటి నేను ఆటోమేటిక్ బాగా బిల్డ్ చేస్తాను. ఓకే, సెకండ్ వర్డ్ ప్రెస్ బాగా నేర్చుకున్నాను నేను. వెబ్సైట్స్. ఎస్, 2 years పట్టింది దానికి. ఇంటికి చాలా కష్టపడి 2 years దానిలో నేను. అండ్ లాస్ట్ రీసెంట్లీ డ్రాప్ షిప్పింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే, సో హౌ మచ్ మనీ యూ మేడ్ అంటే ఏం యూజ్ చేసుకొని ఎంత చేసావు? హౌ మచ్ ఎగ్జాక్ట్? లైక్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి నాకు. లైక్ ఏజెంట్స్ అండ్ మేక్ తోటి గెటింగ్ సమ్ డాలర్స్. ఫారెన్ క్లయింట్స్ ఎట్లా పట్టుకుంటున్నావు? రీసెర్చ్ రిఫరల్స్ అంటే కమ్యూనిటీస్ ఉంటాయి అక్కడ, ఇండియన్ Discord. ఇండియన్ కమ్యూనిటీస్ ఓకే, అలా. అండ్ వర్డ్ ప్రైస్ ఇది ఆల్ అబౌట్ లింక్డ్ఇన్ తోటి రీచ్ అవుట్ అవ్వడము అట్లా. అండ్ కమింగ్ టు డ్రాప్ షిప్పింగ్, అది నేను యాక్చువల్లీ ఒక రీల్ ఉండే ఇన్స్టాగ్రామ్ లో, నాకు దాన్ని బాగా అనిపించారు. నేను ఎందుకు చేయలేను అంటే స్టార్ట్ చేసుకున్నాను. ఓకే, సో హౌ మచ్ మనీ యూ మేడ్ బై బిల్డింగ్ ఏజెంట్స్ యూజింగ్ ఎనిటైన్ అండ్ మేక్ ఎంత చేసావు? ఇట్స్ అరౌండ్ ఉంటుందన్న 1000 AUS ఆస్ట్రేలియన్ కరెన్సీ లైక్ దట్. Okay, వర్డ్ ప్రైస్ అయితే 30,000 సంథింగ్ విల్ బి చార్జింగ్. డ్రాప్ షిప్పింగ్ డ్రాప్ షిప్పింగ్ ఇస్ అరౌండ్ చెప్పలేటరా ఎన్ని డేస్ లో ఎంత చేసావు? ఎన్ని డేస్ కాదంటే మాకు ఎట్లా పడుతుంది అంటే నేను అట్లా పెట్టుకుంటాం 60 days అని 40 days ఛాలెంజ్ అని మీ ఫ్రెండ్స్ లో తీసుకుని చేసేవాళ్ళం అట్లా. సో ఓకే, కూల్. ఎంత డ్రాప్ షిప్పింగ్ ఓవరాల్ గా అప్రాక్సిమేట్లీ? అరౌండ్ 70,000 సంథింగ్. ఓకే, హౌ మెనీ డేస్ అంటే ఎన్ని రోజులు చేసావు డ్రాప్ షిప్పింగ్? ఎన్ని రోజులు? 50 days. ఓకే, అంటే అఫ్ కోర్స్ సేల్స్ అనేది ఫేస్బుక్ యాడ్స్ తోనే రన్ చేయాలి కదా. ఈ మెయిన్ నీకు వచ్చిన స్కిల్స్ లో మెయిన్ గా ఏఎన్ ఎక్కడ యూజ్ చేస్తావు? ఎలా అంటే మెయిన్ వన్ లైన్ లో చెప్పాలంటే డైలీ యూజ్ చేస్తావా లేదా చార్జబుల్ లాంటి టూల్స్ యూజ్ చేస్తావా? ఎట్లా? నేను రీసెర్చ్ కి బాగా వాడతాను. ఏం టూల్ వాడతావు? పర్ప్లెక్సిటీ. ఓకే, అంటే నీకు వచ్చిన స్కిల్ ని యూనో సర్వీస్ ప్రొవైడ్ చేయడానికైనా మనీ చేయడానికి? అట్లనే కాదు, ఇప్పుడు నేను నా కాన్సెప్ట్ నాకు ఉంటుంది, బట్ దాన్ని ఇంకా ఎట్లా ఎన్హాన్స్ చేయాలి, ఇంకా ఎట్లా అడ్వాన్స్ గా పట్టుకెళ్ళాలని నేను వాడతాను. సో చూశారు కదా గైస్, మనీ హీ మేడ్ ఆల్మోస్ట్ సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ అనుకోవచ్చు. ఇవన్నీ అతను ఏ టూల్స్ నేర్చుకొని ఒక స్కిల్ బిల్డ్ చేసుకొని మనీ చేశాడు. సో చూశారు కదా, మనీకి ఆల్మోస్ట్ 3 skills వచ్చు: ఎనిటైన్ అండ్ మేక్ ఫర్ ఆటోమేషన్ అండ్ ఏజెంట్స్, అండ్ ఇంకోటి వర్డ్ ప్రెస్ ఫర్ బిల్డింగ్ వెబ్సైట్స్, అండ్ ఇంకోటి డ్రాప్ షిప్పింగ్. సో ఇది ఎంతైతే అతను చేశాడో అదంతా ఏఎన్ యూజ్ చేసుకొని చేశాడు. చాలా మంది భయపడతారు ఏఏ మా జాబ్స్ తీసుకెళ్తాని, బట్ థింక్ క్వైట్ అపోజిట్. హౌ మచ్ యూ కెన్ మేక్ మనీ యూజింగ్ ఏఐ, ఎలా మనీని చేయాలి ఏఐని యూజ్ చేసుకుని ఆలోచించండి.